ఒకే రాజవంశంలో 4 పేరు పెట్టారు. కానీ ఆ 4 పేర్లు భూమి చరిత్రనే మార్చేశాయి. ఆ పేర్లు వెనుకున్న అసలు రహస్యం మీకు తెలుసా? రాముడు పుట్టిన 11 రోజుల తర్వాత జాతాక శౌచం పూర్తయ్యాక కులగురు అయిన వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. సర్వజనులు వారి గుణాలను చూసి ఆశ్చర్యపోయారు. రా అంటే అగ్ని బీజం, మ అంటే అమృత బీజం. అగ్ని లాంటి శక్తి, అమృత లాంటి కరుణ కలవాడు. అందుకే ఆయనకు రామ అని పేరు. సుమిత్ర కుమారుడు అపారమైన లక్ష్మి సంపన్నుడు. ఎల్లప్పుడూ రామసేవలో ఉండేవాడు. అందుకే లక్ష్మణు. భరించే గుణం కలవాడు. అందుకే భరత్. అంతఃశత్రువును సంహరించగలవాడు. అందుకే శత్రుఘ్న. తన కుమారులు పెరుగుతుండగా దశరథుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. వారు అన్ని వేదాలు నేర్చుకున్నారు, గురువులను పూజించారు, లోకహితమే కోరుకున్నారు, తండ్రికి ఎల్లప్పుడూ సేవ చేశారు.